హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చామదుంపల కూర వండుతున్నాను. దానికోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసేసుకొని గ్యాస్ మీద దాగపెట్టుకుని అందులో కూరకు సరిపడగా ఆయిల్ వేసుకొని అవి వేపేసుకుంటున్నాను. కూరలోకి సరిపడగా సాల్ట్ కూడా ఉల్లిపాయల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు చామదుంపలను అయితే శుభ్రంగా కడిగేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. పైన ఈ తొక్క ఉంటుంది కదా, అదైతే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో వేసుకోవాలి. నేను బాగా పెద్దగా ఉన్న దుంపలను అయితే మధ్యలోకి కట్ చేశాను. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చామదుంపలను అయితే వేసేసుకొని స్లోగా కదపాలి. ఎందుకంటే గట్టిగా కలిపితే అవి ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. స్లోగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కూరకు సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు అలా కలుపుకోవాలి. లేకపోతే పచ్చివాసనలాగా కారం వాసన వస్తుంది. ఇలా కలుపుకోవడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కూరకు సరిపడగా నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే చామదుంపల కూర ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. పులుసులాగా కూడా పెట్టుకుంటారంట. నేను మరీ పులుసులాగా పెట్టకుండా మరీ ఇగురులాగా కాకుండా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటే కూరగాయలు కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని కూర అయితే వండాను. కూర అయితే బాగానే టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.